అమ్మ చిక్కుడు కాయలు ఉండేటప్పుడు ఆ కాయలలో బూజు పట్టినవి, ముదిరిపోతున్నవి, కుళ్ళిపోతున్నవి ఏరి పెరట్లోకి విసిరేసి మంచి కాయలు మాత్రమే ఉండేది. అయితే వర్షాలు వచ్చినప్పుడు ఆ పెరట్లో ఉన్న దుమ్ము పట్టిన కాయలన్నిట్లోనూ ఉన్న గింజలన్నీ మొలకెత్తి అందమైన చిక్కుడు పాదులుగా మారేవి. కొత్తగా పూలు పూసేవి, కాయలు కాసేవి. ఆశ్చర్యంగా పాడైపోయాయని విసిరేసిన అమ్మే ఆ కాయలను తుంచి మళ్ళీ కూర వండేది. అంటే అప్పుడెప్పుడో పాడైపోయాయని విసిరేసిన చిక్కుడు కాయలకు కొత్త విలువ వచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలు గమనిద్దాం. 1. మిమ్మల్ని పనికిరాని వాడిగా భావించి చిక్కుడు కాయల్లాగా పెరట్లోకి విసిరేస్తే బాధపడకండి. 2. మిమ్మల్ని ఎవరైనా తిరస్కరిస్తే కూడా బాధపడకండి. 3. మిమ్మల్ని ఎవరైనా కించపరిచినా కూడా బాధపడద్దు. 4. కొందరు మిమ్మల్ని అనవసరమైన భారంగా కూడా భావించవచ్చు. 5. మిమ్మల్ని సోమరులు అనుకోవచ్చు. వర్షం వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో వాళ్ళే మీకు ఆహ్వానం పలుకుతారు. ప్రకృతి, సమాజం అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుంది. గుడ్ లక్.